అందరికీ నమస్కారం. తెలుగు టైమ్స్కి స్వాగతం. తెలంగాణలో సంస్కృతి అంటే బోనాలు ప్రత్యేక స్థానం కలిగిన పండుగ. ప్రతి సంవత్సరం బోనాల జాతర వచ్చినప్పుడు ఊరంతా ఉత్సాహంతో నిండిపోతుంది. అలాంటి వేళ ఈసారి ఒక ప్రత్యేక సంఘటన జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు బిగ్ బాస్ విజేత మరియు ప్రజాదరణ పొందిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కి ₹1,00,00,000 నగదు బహుమతి ప్రకటించారు. ఇది ఒక డబ్బు సంగతి కాదు, ఇది ఒక నాయకుడు తన మాట నిలబెట్టుకున్న సంగతి. అదే సమయంలో ఒక యువ కళాకారుడికి ఇచ్చిన గౌరవం. రాహుల్కి ఇదివరకే ప్రజల మద్దతు ఉంది. పాటల ద్వారా ఆయన ఫేమస్ అయ్యారు. కానీ ముఖ్యంగా బోనాల పాటలతో ఆయన ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతి సంవత్సరం ఆయన బోనాల పాట కోసం ఎదురు చూసే ఓ ఫాలోయింగ్ ఉంది. చాలా కాలంగా ప్రజల్లో ఒక మాట వినిపించింది: సాంప్రదాయాలను నిలబెట్టాలంటే కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఆ మాటకు నడుమ సీఎం రేవంత్ గారు విన్న ప్రతిస్పందన ఇది. ఎన్నికల తర్వాత మొదటి బోనాల వేడుకల్లో పాల్గొన్న సీఎం గారు బహిరంగంగా రాహుల్ గురించి ప్రశంసిస్తూ అవసరమైతే బహుమతి కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పుడు అదే మాట నిజం చేశారు. ఈ వార్త బయటికి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో హల్చల్ మొదలైంది. సీఎం మాట నిలబెట్టుకున్నాడు, రాహుల్ కి ఇది చాలా డిజర్వింగ్, ఫోక్ కళకి ఇది గుర్తింపు అనే కామెంట్లు వైరల్ అయ్యాయి. సాధారణంగా ప్రభుత్వం కళాకారులను గుర్తించేది అరుదు. అలాంటిది ప్రత్యక్షంగా బహుమతి ప్రకటించడం అంటే అది చాలా పెద్ద విషయమే. రాహుల్ సిప్లిగంజ్ కి ఇది ఒక డబ్బు కాదు, ఇది అతని ప్రయాణానికి గుర్తింపు. ఓ సాధారణ కుటుంబంలో పుట్టి మ్యూజిక్ షోల్లో పాల్గొని బిగ్ బాస్ విన్నర్ అయ్యి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడం అంటే అంత తేలికైన పని కాదు. అంతకంటే ముఖ్యంగా తన పాటల ద్వారా పండగలకు కొత్త ప్రాణం పోశాడు. అందుకే ఆయన ఈ గౌరవాన్ని పొందటం సర్వసాధారణం కాదు. మీడియాతో మాట్లాడిన రాహుల్ చాలా నమ్రంగా స్పందించాడు. ఇది నాకు వ్యక్తిగతంగా వచ్చిన బహుమతి కాదు, ఇది ఫోక్ సంగీతానికి ఇచ్చిన గౌరవం, ఇది బతుకు బండికి ఇచ్చిన గుర్తింపు అని అన్నాడు. ఇది వినగానే చాలా మందికి గౌరవంగా అనిపించింది. ఇది చూస్తే ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నాయేమో అనిపిస్తుంది. టాలెంట్ కి విలువ ఇవ్వడం మొదలైంది అనిపిస్తుంది. ఇది కొత్త తరానికి స్ఫూర్తి ఇవ్వగల ఉదాహరణ. మనకు ఇలాంటి కళాకారులు ఎంతమందో ఉన్నారు. వాళ్ళలో చాలా మంది వెలుగులోకి రాకుండానే మాయమవుతున్నారు. వాళ్ళకి ఇది ఒక కొత్త ఆశ. పూర్తిగా చూస్తే ఇది ఒక మంచి ఉదాహరణ. ఒక నాయకుడు మాట ఇచ్చి నిలబెట్టుకున్న తీరు, ఒక కళాకారుడి కృషికి వచ్చిన గౌరవం, ఒక పండుగ వేళ ఒక పాట జీవన్వంతమైన గుర్తింపుగా మారిన విధానం. ఇది ప్రజల గుండెల్లో నిలిచిపోయే విషయం. రేపటి తరాలు కూడా ఈ సంఘటన గురించి చెబుతాయి. ఇంకా ముఖ్యంగా ఇది మనందరికీ ఒక మెసేజ్. ఎవరి టాలెంట్ అయినా నిజాయితీగా సంప్రదాయాల పట్ల గౌరవంతో ఉంటే అది ఎప్పటికైనా గుర్తింపు పొందుతుంది. రాహుల్ సిప్లిగంజ్ దానికి ఒక జీవంత ఉదాహరణ. ఆయనకి వచ్చిన ఈ బహుమతి తన పాటల కంటే గొప్పగా ఉండకపోయినా వాటికి వచ్చిన సమ్మానం మాత్రం వేరు. మీరేమంటారు? మీరు ఈ గౌరవాన్ని ఎలా చూసారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. మనం కలిసి ఈ తరహా మంచి సంఘటనలకు ఇంకా గొప్ప గుర్తింపునిస్తే మరిన్ని టాలెంట్స్ వెలుగులోకి రావడం ఖాయం.